ఏదైతే మీరు దేవుని పేరు చెప్పారో ఆ దేవుణ్ణి కూడా ఈ ప్రపంచంలో కానీ, కలియుగంలో కానీ, ద్వాపర యుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ, ఏదో ఒక యుగంలో ఎవరో ఒక రాక్షసుడో ఎవరో అన్నారా అనలేదా? దేవుణ్ణి ఒక మాట, దేవుణ్ణి కూడా ఒక మాట అన్నారా అనలేదా? అప్పుడు రాక్షసులు, ఇప్పుడు రాక్షసులు అంటున్నారు. దేవుడు కూడా మాటలు పడ్డాడు. నువ్వు నచ్చే పిఎంను ఎవరన్నా ఒకరు విమర్శించారా లేదా? అవమానించారా లేదా? స్వామీజీలను అన్నారా లేదా? ఎంత గొప్పగా పనిచేసిన సీఎంను కూడా ఎవరెవరు అన్నారు, అవునా కదా? ఎమ్మెల్యేను, అమ్మను ఎవరు గట్టిగా విమర్శించారు? అమ్మను హైయెస్ట్గా విమర్శించింది, ఒక మాట అన్నది, ఒక తిట్టింది ఎవరు తెలుసా మీకు? నాన్న కాదు, అంత ధైర్యం లేదు. అమ్మనన్నది వాళ్ళ అత్తమ్మను, వాళ్ళ కోడలో, ఇంకెవరు కాదు. ఒకప్పుడు అత్తమ్మలు అనేవాళ్ళు, ఇప్పుడు కోడలు అంటున్నారు. ఇప్పుడు అత్తమ్మలు మొత్తం మూసుకున్నారు, అయిపోయింది, లాభలే అంటే వేరే కాపురం అయిపోతుంది. ఇప్పుడు ఆ మనిషి, ఆ అమాయకుడు నాన్న, ఆ నాన్నను హైయెస్ట్గా అన్నది ఎవరు చెప్పండి? ఎంత గొప్ప నాన్న ఉన్నా సరే అమ్మతో మాటలు పడని నాన్న లేడు, ఉండడు, ఉండబోడు. 37 years ఇండస్ట్రీ ఇయర్. ఇప్పుడు మీకు ఏం క్లారిటీ వచ్చిందన్నా? ఎవరైనా సరే ఎవరో ఒకరితో మాటలు పడాల్సిందే.